సిబిఐ అరెస్టుపై కోర్టును ఆశ్రయించనున్న కవిత అత్యవసర విచారణ జరపాలని కోర్టును కోరనున్న కవిత లాయర్. ఉండి టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి సెగలు, రామరాజుకు మద్దతుగా అనుచరుల ర్యాలీలు. కాంగ్రెస్ గెలిస్తే మతకల్లోలాలు, కర్ఫ్యూలే ఉంటాయి. తెలంగాణ నుండి ఢిల్లీకి 100 కోట్లు పంపిస్తున్నారన్న కిషన్ రెడ్డి. మోడీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెడతానన్న బీబీ పాటిల్. కాంగ్రెస్ సర్కార్పై హరీష్ రావు ఫైర్. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందన్న సిద్దిపేట ఎమ్మెల్యే. పాలకొండ జనసేనలో అసమ్మతి రాగం. జయకృష్ణకు టికెట్ కేటాయించడంపై పడాల భూదేవి అసంతృప్తి. నా లక్ష్యం పెద్దది, నేనప్పుడే విశ్రాంతి తీసుకోను. రాజస్థాన్లో ప్రతి ఇంటికి తాగునీరందిస్తామన్న ప్రధాని. ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ముఖ్య నేతలతో 3 ఎంపీ సీట్లపై డిస్కషన్. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ 225 కాసేపట్లో వాంకాడే వేదికగా బిగ్ ఫైట్. చంద్రబాబు రోజుకో మాట మారుస్తున్నారు. వాలంటీర్లపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న సజ్జల. రంజాన్ మాసంలో స్విగ్గీకి ఆర్డర్ల మోత. ఒక్క హైదరాబాద్లోనే 5 లక్షలకు పైగా హలీం ఆర్డర్లు. ఎమ్మెల్సీ కవిత మరోసారి అరెస్ట్. రేపు కవితను కోర్టులో హాజరుపరచనున్న సిబిఐ. విశ్వకర్మ యోజనతో కేంద్రం బలహీన వర్గాలను ఆదుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లిచ్చామన్న బీజేపీ నేత లక్ష్మణ్. పెద్ద మనసు చాటుకున్న కామినేని ఎండీ శశిధర్. శ్రీశైల దేవస్థాన వైద్యశాలకు అంబులెన్స్ విరాళం. దండేపల్లిగూడెం ఎత్తిపోతల నుంచి నీటి సరఫరా బంద్. మంచిర్యాల జిల్లాలో ఎండుతున్న వరి పంటలు. తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు. ఈ నెల 20 వరకు దరఖాస్తులకు అనుమతి. తెలంగాణలో తగ్గిన ఉష్ణోగ్రతలు. రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. అమేథీలో రాహుల్ పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్. కాంగ్రెస్ తరపున రాహులే అభ్యర్థంటూ కథనాలు.